ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను ప్రభుత్వం నియమించింది. ఈ నెల 31న ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేయనున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా ఉన్న హరీష్ కుమార్ గుప్తాను పూర్తి స్థాయి బాధ్యతలతో ప్రభుత్వం డీజీపీగా నియమించింది. డీజీపీ నియామకానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు చెప్పండి. స్వామి, ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమిస్తూ కొద్దిసేపటి క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీపీగా ఉన్నారు. ఆయన గతంలో కూడా ఎలక్షన్ కమిషన్ ఆయన డీజీపీగా నియమించింది. అయితే ప్రస్తుతం డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమలరావు ఈ నెల 31వ తేదీ సాయంత్రం 5 గంటలకు పదవీ విరమణ చేస్తున్నారు. ద్వారకా తిరుమల అడిషనల్ ఛార్జ్ గా ఉన్నారు డీజీపీగా. ఆయన ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా కూడా పనిచేస్తున్నారు. ఈ 2 బాధ్యతల నుంచి ఈ నెల 31వ తేదీన ఆయన రిలీవ్ అవుతారని రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమిస్తూ ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రస్తుతం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా ఉన్న హరీష్ కుమార్ గుప్తా గతంలో ఎన్నికల కమిషన్ డీజీపీగా నియమించింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ద్వారకా తిరుమలరావుని డీజీపీగా నియమించారు. ద్వారకా తిరుమలరావు పదవీ కాలం పూర్తవటం, ఆయన పదవీ విరమణ చేసుకుంటంతో ప్రస్తుతం కొత్త డీజీపీని నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ స్థానంలోకి హరీష్ కుమార్ గుప్తా నియమించారు. స్వామి, రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.